అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ అండి. ఇది చాలా సింపుల్గా కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అండి. అదేంటి అనుకుంటున్నారా? మరేం లేదండి, శాండ్విచ్. మరి ఈ శాండ్విచ్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇష్టమైతే క్యాప్సికమ్ని కూడా వేసుకోవచ్చు, అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు అండి. కొద్దిగా క్యారెట్ని అలా వేసినా కూడా బాగుంటుంది. మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. ఇలా సన్నగా కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొద్దిగా మిరియాల పొడి అలాగే ఉప్పు వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యే రకంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైస్లను తీసుకొని రెండింటి పైన మనం కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చీజ్ని కూడా వేసుకోవాలి. చీజ్ ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పైనుండి మరో బ్రెడ్ సైజ్ని కవర్ చేసి ఇప్పుడు శాండ్విచ్ మేకర్ని తీసుకొని శాండ్విచ్ మేకర్కి 1 టీ స్పూన్ నెయ్యిని రాసి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టి బేక్ చేసుకోవాలి. శాండ్విచ్ మేకర్ లేని పక్షంలో స్టవ్ పై ప్యాన్ పెట్టి మనం పెట్టుకున్న బ్రెడ్ స్లైస్లను పెట్టి కొద్దిగా నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, శాండ్విచ్ రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.